డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. సింహాచలంలో జరిగిన దుర్ఘటన వెనుకున్న అసలు కారణాలు ఏమిటి? అక్కడ గోడ కూలిపోయి 7 స్పాట్లోనే చనిపోవటం, ఒకళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోవటం వెనుకున్న కారణం ఏమిటి అని అంటే గోడ కూలిపోవటం మూలాన అనేది అందరూ చెప్తున్నదే. అసలు ఆ గోడ ఎందుకు కూలింది, దానికి గల కారణాలు ఏమిటి? కూటమి అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఈ 10 నెలల్లోనే ఇది 2వ దుర్ఘటన ఎందుకు జరుగుతోంది? ఆలయాల్లో ఎస్పెషల్లీ భక్తులు పోటెత్తి ఉన్న సమయంలో పర్వదినాల్లో ఈ కూటమి మరి ఈ ఆలయ నిర్వహణలో కానీ ఈ భక్తులు ఇలా వచ్చేదాన్ని కానీ వాళ్ళు సరిగా ఊహించి చర్యలు చేపట్టలేకపోతూ ఉన్నారా, లేకపోతే దీని వెనక వేరే రహస్యం ఏదైనా ఉందా అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. యాక్చువల్గా చెప్పాలి అనుకుంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో జరిగిన ఒక ఇన్సిడెంటు, ఇప్పుడు మరొకటి సింహాచలంలో జరిగిన ఈ దుర్ఘటన. ఈ రెండిట్లోనూ మరి ప్రజలు అమాయక భక్తులే మరి వాళ్ళ ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏదో కక్షపూరితంగా కుట్రతోటి వీళ్ళ మీద ఏదో చేస్తుంది అని ఆరోపించడానికి చెప్పలేకపోయినప్పటికీ కూడా ఇందులో మరి సరైన చర్యలు చేపట్టకపోవటం మూలానే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి తిరుమలలో జరిగిన దాన్ని ఒక మ్యాన్ మేడ్ మిస్టేక్ లాగాను, అందులో టోకెన్ల కోసం అందరినీ ఒక పార్కులో పెట్టి తాళం వేసి ఏదో ఎవరో ఒకళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్ళారని వాళ్ళని రక్షించే విషయమై ఆ తాళం తీసే క్రమంలో అందరూ తోసుకొచ్చి తోపులాట్లో చనిపోయారు అని అనుకుంటే, మరి ఇప్పుడు సింహాచలంలో జరిగింది అలాంటిది కాదు. ఒక గోడ కూలిపోయి, అందున 15 రోజుల కిందట నిర్మించిన ఒక గోడ కూలిపోయి భక్తుల మీద పడటం, యువతల బ్యారికేడ్లు అవతల శిథిలావస్థలో ఉన్న ఈ గోడ మీదకొచ్చి పట్టడం, ఇలాంటి మధ్యలో ఇరుక్కుపోయి ఒక 7 అక్కడికక్కడే చనిపోయారు. ఈ సింహాచలంలో జరిగే ఈ చందనోత్సవానికి మరి భక్తులు నిజరూప దర్శనం అంటే స్వామివారు ప్రతి సంవత్సరంలో ప్రతిరోజు చందనం పూతతోటే ఉంటారు. ఈ ఒక్కరోజు మాత్రమే ఆ చందనం పూత లేకుండా నిజరూప దర్శనం వస్తుంది. కాబట్టి దర్శించుకోవడానికి అనేక ప్రాంతాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి ఈ భక్తులు సింహాచలం రావటం అనేది పరిపాటి, ఈరోజు కొత్తగా వస్తున్నది ఏం కాదు. కానీ ఇప్పుడు సరైన పద్ధతుల్లో ఈ భక్తుల మొత్తాన్ని మేనేజ్మెంట్ చేయటంలో మరి సింహాచలం ఆలయం మరి ఈవో కానీ లేకపోతే ఆ పాలక మండలి కానీ ఫెయిల్ అయిందనే ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే దీనికి అనేక కారణాలు వెతుకుతూ ఉన్నారు. పెద్ద గాలి వాన రావటం, ఈదురు గాలులు రావటం మూలాన కింద ఉన్న మట్టి సాయిల్, దాంట్లో ఈ గోడ కింద ఉన్న లూజ్ సాయిల్ మూలాన గోడ కూలిపోవటం జరిగింది. అక్కడ నీళ్లు స్టాగ్నేట్ అయి ఉండటం మూలాన గోడ పునాదులు మెత్తబడ్డాయి అనే లాంటి కారణాలు కొన్ని చెబుతూ ఉన్నప్పటికీ 15 రోజుల కిందట నిర్మించారు అని అంటే ఈ చందనోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని క్యూ లైన్ పద్ధతి కోసమే నిర్మించడం జరిగింది. విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ మరి స్వామివారిని దర్శించుకోవటానికి ఈ క్యూ లైన్లో నుంచున్న వాళ్ళు 300 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్న వాళ్ళు. కాకపోతే కొంతమంది వీఐపీలు ఏ టికెట్ కొనుక్కోకుండా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. మరి స్వామివారికి ఈ అశోక్ గజపతి రాజు వాళ్ళ కుటుంబం నుంచి మొట్టమొదటి దర్శనం వాళ్ళకే ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళతో పాటుగా తరువాత దర్శించుకోవటానికి మరి విఐపి లాంటి వంగలపూడి అనిత కావచ్చు, లేకపోతే మరి మిగతా మంత్రులు కావచ్చు, కొంతమంది ఆల్రెడీ వెళ్ళున్నారు. వాళ్ళందరి కోసం ఈ క్యూ లైన్ ఆపటం జరిగింది అనేది కూడా కొంతమంది చెబుతున్న వాదన. కాకపోతే ఈ క్యూ లైన్లలో మరొకటి 1000 రూపాయల క్యూ లైన్ కూడా ఉంది. మరి అక్కడ ఏం జరగలేదు. కానీ ఇక్కడ ఈ 300 క్యూ లైన్ దగ్గర మాత్రం ఇలా గోడ కూలిపోయింది. కాకపోతే ఈ 300 క్యూ లైన్ దగ్గర ఉన్న ఈ గోడ కిందనున్న సాయిల్ ఎందుకు అంత లూజ్గా ఉంది? అలా లూజ్గా ఉన్న సంగతి మరి ముందు కాంట్రాక్టర్లకి ఆ గోడ కట్టిన వాళ్ళకి తెలియదా అనే దాంట్లో కానీ, లేకపోతే ఈ భక్తుల కోసం షెడ్లు వేయడానికి వీళ్ళకి నీడ వాన వస్తే రక్షణ కల్పించడం కోసం పైన ఒక షాడో లాంటిది వేస్తూ కింద తవ్వకాలు చేయటం మూలాన ఈ పూల్స్ అన్నీ పెట్టడానికి అందులోకి నీరు వచ్చి దాని ద్వారా ఈ గోడ మొత్తం సాయిల్ కింద లూజ్ అయిపోవటం మూలాన గోడ కూలిందని కొంతమంది చెబుతూ ఉన్నా, మరి దీనికి బాధ్యత వహించాల్సింది మాత్రం ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలు, లేకపోతే ఆలయ నిర్వహణ కమిటీలు,
అక్కడ ఈవోలు, సింహాచలం కావచ్చు, ఇంకొక ఏదైనా దేవస్థానం కావచ్చు, ఆ దేవస్థానాల మీద నుంచి వచ్చే ఆదాయం మీద ఉన్న శ్రద్ధ అక్కడికి వచ్చే భక్తుల మీద లేదు అని అనటానికి మరి ఇలాంటి సంఘటనలన్నీ ఒక నిదర్శనంగా నిలబడతాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే మరి ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న పెద్దలు కూడా సరైన ఈ ఏర్పాట్లు అవి చేస్తారు. కానీ ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు మాత్రం ఎవరికి వాళ్ళు ఇది మాకేం సంబంధం లేదు అని చెప్పుకునే ప్రయత్నాలు చేయటం అనేది ఇక్కడ ఒక విశేషంగా కనిపిస్తోంది. అసలు పర్వదినాల్లో విఐపి లాంటి వాళ్ళని ఈ ఆలయాల జోలికి రాకండి, దర్శనాలకి రాకండి అని గట్టిగా నిర్ణయం తీసుకోవాలి. అలాంటిది ఊరక తూతూ మంత్రంగా పైన చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఇలాగా మరి విఐపీలు వచ్చి దర్శనం కోసం వెళ్ళటం, వాళ్ళ కోసం భక్తుల్ని ఆపటం, ఇలాంటి దుర్ఘటనలు జరగటం లాంటివన్నీ జరుగుతున్నాయి. దీంతోపాటు ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్లో మరి అశోక్ గజపతి రాజు వాళ్ళంటే దానికి ట్రస్టీలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మొట్టమొదటి నిజ రూప దర్శనం ఇస్తారు కాబట్టి ఆలయంలో అదొక పరిపాటిగా జరుగుతుంది. మరి ఆయన వచ్చాడు అని అనుకుంటే అది వేరే విషయం. మరి దాని తరువాత ఒక 30 గంట పాటు ఈ విఐపీలకే దర్శనం ఇస్తూ మరి వీళ్ళందరినీ క్యూ లైన్లోనే ఆపటం మూలాన చాలా పెద్ద క్యూ లైన్ ఏర్పడింది అనేది కూడా అక్కడ ఉన్న భక్తులు చెబుతున్న సంఘటన. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మరి విఐపీల కోసం ఆపటం మూలాన క్యూ లైన్ పెరిగి ఇక్కడ దాకా వచ్చిందా? మరి ఆలయంలో ఉన్న దీనికేను ఈ క్యూ లైన్లు ఈ కూలిపోయిన గోడకి మధ్య కొంత దూరం ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడా ఇంత దూరం క్యూ లైన్ పెరగటానికి కారణం ఎవరు అంటే మళ్ళీ విఐపీల దర్శనమే. అలాంటి వాటిని స్ట్రిక్ట్గా మరి గవర్నమెంట్ కూడా ఆపి తీరాల్సిందే కదా. కానీ వాళ్ళు దర్శనానికి వస్తారు, వాళ్ళు దర్శించిన తర్వాతే మరి సామాన్య భక్తులకు కూడా దర్శనం లభిస్తుంది. దాని మూలాన ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. దీంతో పాటుగా మరి ఇది కొండ ప్రాంతం మీద ఉండటం మూలాన అప్పుడప్పుడు కొండ చర్యలు విరిగి మీద పట్టడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే వాటన్నిటికీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మరొకటి ఏంటంటే ఒక కొండ చర్య విరిగి గోడ మీద కూలటం మూలానే ఈ సంఘటన జరిగిందని చెప్తూ ఉన్నారు. కానీ మరి గోడ కూలటం అనేది కిందనున్న సాయిల్ లూజ్ అవటం మూలానే. అంత లూజు సాయిల్లో మరి ఈ కట్టడం ఎలా కట్టారు, ఈ గోడ ఎలా ఉంది, ఎలాగా మరి ఎండాకాలం అంటే అది నిలబడి ఉండొచ్చు. కానీ విపరీతంగా వర్షం వచ్చినప్పుడు అంటే మెట్ల ద్వారం మీదుగా వెళ్ళేటప్పుడు ఈ వర్షపు నీళ్ళన్నీ కూడా పక్క నుంచి వెళ్ళడానికి 2 తూములు లాంటివి కానీ కాలువలు లాంటివి కానీ ఏర్పాటు జరిగింది. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఈ క్యూ లైన్లు పెట్టడం కోసం ఈ క్యూ లైన్ని ఇటు మళ్లించాలి అటు మళ్లించాలి. ఇది వచ్చే భక్తులందరూ చాలామంది వస్తూ ఉన్నారు, అందులో 300 రూపాయల టికెట్ అమ్ముకుందామా 1000 రూపాయల టికెట్ అమ్ముకుందామా అనే దాని మీద పెట్టిన దృష్టి మరి ఇప్పుడు టెక్నాలజీ కూడా బాగా పెరిగిపోయింది. ఏదైనా ఒక కట్టడం కట్టినప్పుడు పాతకాలంలో అయితే కొన్ని నెలల పాటు క్యూరింగ్ పెట్టి ఆ గోడ గట్టిగా ఉండేటట్టు చేసేవాళ్ళు. మరి ఇప్పుడు కొత్త పద్ధతులన్నీ వచ్చాయి. ఆ పద్ధతుల్లో మరి ఇంకా కట్టడాలు జరగటం లేదు. దేవస్థానంలో ఇలాంటి ప్రజలందరూ ఎక్కువగా వచ్చే చోట కట్టడాలు ఇంకా గట్టిగా కట్టడం కోసం కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయటం లేదా అని అంటే దాంట్లో కూడా విఫలమైనట్టుగానే కనిపిస్తోంది. ఏం జరిగినప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది జరిగిన 2వ దుర్ఘటన వాళ్ళ మీద మాయని మచ్చగానే మిగిలేటట్టుగా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.